రానివ్వరంట మమ్మల్ని. పొలాల్లోకి వెళ్తే ఏపీఎస్ వాళ్ళదంట భూమి అంతా. మమ్మల్ని రానివ్వరంట, మమ్మల్ని అడుగు పెట్టినవరంట. వీళ్ళు 5గురిని కొడుతుంటే నేను అక్కడే ఉన్నానండి. ఈయనైతే కాలు పెట్టి ఫుట్బాల్ ఆడేశారండి. మా ఆయన వెళ్తే దగ్గరికి ఈయన వెళ్ళి అవసరకే అన్నారు. ఆడవాళ్ళు కూడా మీరు ఇక్కడ ఉంటే తంటామన్నారు మమ్మల్ని. అన్నాక మేము బెదిరిపోయి వచ్చేసాం. అది అయిపోయిన తర్వాత బియ్యం, మేము తెచ్చుకున్న సరుకులు బియ్యం అన్నీ నాశనం చేసేసారు. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. ఏమంటే ఈరోజు నాకు 2 ఆడపిల్లలు, నాకు ఇల్లు తాటాకి ఇల్లు పడిపోయింది. నాకు పిల్లలు 2 చదివించుకుంటా సామతలకు నేను అట్టగే ఉంటా. నా పిల్లలు 2 అట్టగా ఉంచి పెళ్ళిళ్ళు చేయాలని, ఇల్లు కట్టుకోవాలని ఆ యాత్ర నేను వస్తే నాకు డబ్బు రాలేదు. మీరు న్యాయం చేస్తారని మీ ద్వారా న్యాయం చేస్తాను. బండరాంటి రామకృష్ణ గారు, శివరామకృష్ణ గారు వీళ్ళందరితో అండకెమ్మటి మీ వల్ల మీ ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాం. మేము అంతకుముందు మమ్మల్ని మాట్లాడలేదండి. మేమేమైనా తప్పు చేసామా? మా వల్లేక 4 ముద్దలు వాళ్ళకి రైతులు బండితేనేక ముద్ద నోట్లోకి వెళ్ళదు అందరికీ. వంశీ ఫైల్ ఇస్తే గిరాటు కొట్టేసాడంట. వంశీ ఫైల్ ఇస్తే అంత పని మేమేం చేసాం? మా డబ్బులు, మా నష్టపరిహారం మేము ఇమ్మన్నామని మాకు మా మీద వస్తారా? మమ్మల్ని ఇటు చేస్తారా? మొన్న గంటల కారు కూడా వేసుకొచ్చారండి నీళ్లు కొడటానికి, నేలపై పెట్టి చల్లాకెదురు చేస్తానికి. అక్కడ అట్ట మమ్మల్ని ఇబ్బంది పెట్టి అట్ట చేశారు. మేమేమైపోయాలి మీరు ఉన్నారని వీళ్ళందరూ మీరు ధైర్యం చెప్పి ఇవాళ ఇందరూ అండగా ఉండబట్టి మేము వచ్చామని మీతో ఇవాళ మాట్లాడగలుగుతున్నాం. మాకు ఈ నష్టపరిహారం ఇప్పించండి. మేము ఈ పారిశ్రామిక వాటికి సంబంధించి మా భూములు కోల్పోయాము. ఇక్కడ ఈ భూములకు సంబంధించి మాకు న్యాయం జరగలేదు, నష్టపరిహారం రాలేదు. నష్టపరిహారం రావట్లేదు ఏంటి అని చెప్పి అడిగితే ప్రభుత్వం ఈ విధంగా దాడి చేసింది అని చెప్పి చూస్తే పాపం ఒక్కొక్కరికి మెడ తిప్పలేకపోతా ఉన్నారు. రైతుకి కులం కానీ, రైతుకి పార్టీ కానీ, రైతుకు ప్రాంతం కానీ, రైతుకి వర్గం కానీ ఉండదు. ఎందుకంటే ఈ రోజున మీరు మీ పార్టీ రైతులు అని చెప్పి మీకు ఇచ్చేస్తే రేపు పొద్దున వేరే వాళ్ళు వస్తే మా పార్టీ రైతులని చెప్పి వాళ్ళకి అట్లా ఇచ్చుకుని నష్టం ఎప్పుడు ఒకళ్ళు జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఉమ్మడిగా ఉండి మా రైతులందరికీ మీరు ఉమ్మడి కృషి వాళ్ళని చెప్పి మీలో ఐక్యత లేకపోతే వచ్చిన సమస్య ఇది. ముందుగా ఇది మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను ఇక్కడున్న మల్లపల్లి రైతాంగానికి అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను, మీకోసం మీకు న్యాయం జరిగే వరకు మీకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం, మేము పోరాటం చేస్తాం.